హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, నా పల్సర్కి మెకానిక్ కాడికి వెళ్ళి టైమింగ్ చైన్ వేయించా. టైమింగ్ చైన్ వేయించిన తర్వాత కానీ ఇంజిన్లో నుంచి టైమింగ్ చైన్ నాకు ఇంత ముందైతే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ కాకపోయినా కొద్దిగా తక్కువ సౌండ్ వస్తుంది. అంటే టైమింగ్ చైన్ సౌండ్ అనేది అలాగే వస్తుంది. మెకానిక్ అడిగితే ఏం చెప్తున్నా అంటే టైమింగ్ చైన్ కొత్త చేంజ్ చేసాం, కొద్దిగా సౌండ్ అనేది పల్సర్కి కంపల్సరీగా ఉంటుంది, మీరు అలాగే వాడండి, నార్మల్ అయిపోద్ది అని చెప్పారు. అయినా సరే నాకు డౌట్, అయినా మనం టైమింగ్ చైన్ కొత్తది వేయించాం కదా, వేయించిన తర్వాత కానీ టైమింగ్ చైన్ సౌండ్ అనేది ఎందుకు వస్తుందో, అసలు టోటల్గా కొత్తది వేసాడా వేయలేదా అనేది మనం అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకైతే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు ఈ పల్సర్ అయితే ఉంది. ఈ బండికి టైమింగ్ చైన్ పోయి టైమింగ్ చైన్ సౌండ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు టైమింగ్ చైన్ పోయినప్పుడు ఎలా తెలుసుకోవాలి, టైమింగ్ చైన్ కొత్తది వేసిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. అంటే మనం టైమింగ్ చైన్ ఓపెన్ చేసింది మనకి అర్థం కాకపోవచ్చు. అంటే కొంతమంది మెకానిక్లు ఓపెన్ చేస్తారు అనుకో, మనకి అర్థం కాదు. అంటే ఇది హెడ్ అనేది ఓపెన్ చేస్తున్నారా లేదా అనేది అర్థం కాదు. అసలు టోటల్గా లోపల టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం మనం తెలుసుకోవచ్చు కంపల్సరీగా. అది ఎలా తెలుసుకోవాలని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండికి టైమింగ్ చైన్ టెన్షన్ అనేది ఓపెన్ చేసి మీకు టైమింగ్ చైన్ పోయినప్పుడు ఎంత ప్లే ఉంటుంది, టైమింగ్ చైన్ టెన్షన్ చేంజ్ చేసిన తర్వాత ఎంత ప్లే ఉంటుందని మీకు చూపిస్తాను. ముందుగా నేనైతే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్షన్ అనేది ఓపెన్ చేశాను, మీకు డైరెక్ట్గా టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ దీనికి నట్ అయితే పెట్టి వెల్డింగ్ చేపించింది. కస్టమర్ కానీ టైమింగ్ చైన్ చేంజ్ చేసామని చెప్పారు. అంటే ఈ టెన్షన్ నట్టు వెల్డింగ్ చేసిన వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే పెద్దగా అయితే ఉండదు. కానీ అయినా సరే టైమింగ్ చైన్ కొత్తది వేసినప్పుడు ఈ నట్టు పెట్టి ఎందుకు వెల్డింగ్ చేపించారు అనేది కస్టమర్కి డౌట్ వచ్చింది. అది ఎలా చెక్ చేసుకోవాలని తెలియదు కదా, అందుకని మీరు ఎప్పుడైనా చెక్ చేపిస్తే దీని అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఎందుకంటే టైమింగ్ చైన్ మెకానిక్ ఏంటంటే ఈ టైమింగ్ చైన్లు హెడ్ ఓపెన్ చేసి క్లచ్ ఓపెన్ చేసి టైమింగ్స్ పెట్టి ఇవన్నీ చేయాలంటే కొంతమంది మెకానిక్ అనేది చేయరు. ఈ విధంగా నట్టు పెట్టి వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేసినట్టు అదేం కాదు, అలాగే వాడుకో సరిపోద్ది అంటారు. ఇప్పుడు మనం అనేది టైమింగ్స్ అనేది ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ లోపల ప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది భయ్య, ఆ ప్యాడ్కి కరెక్ట్గా ఏదైతే చిన్న స్క్రూర్ టెస్టర్ కానీ చిన్న స్క్రూర్ కానీ ఇలా అనేది లోపల పెట్టి కరెక్ట్గా ఏలికి ఈ బోర్ అయితే ఏది ఉందో ఆ బోర్ గ్యాప్ తీసుకోండి. ఓకేనా, ఇలా టైమింగ్ చైన్ ప్యాడ్ మీద పెట్టండి, మామూలుగా నొక్కండి, గట్టిగా నొక్కాల్సిన అవసరం, లిమిట్గా నొక్కి కరెక్ట్గా ఈ ఎడ్జ్కి అనేది ఇలా పట్టుకొని ఇక్కడ చూడండి. ఓకేనా, ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇప్పుడు ఇలా మోటించండి, కరెక్ట్గా ఈ బాడీకి ఇక్కడ మోటించండి. ఆల్మోస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ ఈ బాడీకి ఈ నట్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి టైమింగ్ చైన్ సౌండ్ రాకుండా కాపాడద్ది. ఓకేనా, 7 వరకు ఉంది ఆల్మోస్ట్. అంటే టైమింగ్ చైన్ అనేది ఆల్మోస్ట్ ఈ నట్టుగానే వెల్డింగ్ పెట్టకుండా కానీ ఉంటే మనం డైరెక్ట్గా లోపల టెన్షనర్ పెట్టి మీకు చెక్ చేసి చూపించవచ్చు. అయినా సరే ఈ నట్టు పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు కాబట్టి మనం లోపల పెట్టినా మీకు తెలియదు. ఇప్పుడు దీంట్లో ఇలా ఈ పైన ఏదైతే క్యాప్ ఉందో దానికి ఆఫ్కి వచ్చింది, అంటే ఆ ఒక్క రవ్వ ఉంది కాబట్టి మెకానిక్ అనేది లోపల టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు టైమింగ్ చైన్ చేంజ్ చేయలేదని అర్థమైపోయింది. ఎందుకంటే ఆ పైన ఉన్న క్యాప్ అయితే ఏది ఉందో ఆ క్యాప్కు సగానికి వచ్చింది కాబట్టి మెకానిక్ అనేది టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేయలేదు. మనం టైమింగ్ చైన్ టెన్షనర్ పెట్టి కానీ చెక్ చేయడం. మీకు కొత్తది టైమింగ్ చైన్ వేసినప్పుడు కొత్త టెన్షనర్ తెస్తాను కాబట్టి అప్పుడు మీకు టైమింగ్ చైన్ టెన్షనర్ పెట్టి ఎలా చెక్ చేయాలో కానీ మీకు అయితే చూపిస్తాను. ఓకే, ఒకసారి నేను ఈ బండికి అయితే టైమింగ్ చైన్ చేంజ్ చేసి తర్వాత కొత్త టెన్షనర్తో మీకైతే కనబడతాను. నేను టైమింగ్ చైన్ అనేది కొత్తది వేసాను. ఇందాక మనం పాతది చూసాం, అంటే పాతది ఎంత ప్లే అంటే ఎంత గ్యాప్ ఉండింది అని చూపిస్తాం. ఇందాక చూసుకుంటే మన పాతదానికి ఇలా అనేది వెల్డింగ్ చేసినారు. ఓకేనా, ఇలా వెల్డింగ్ చేసినారు, అందుకని మీకు లోపల పెట్టి చూపిలేపారు. అంటే టైమింగ్ చైన్ అనేది ఎలా ఉంది ఏందనేది మనం స్కూడర్ పెట్టి కాకుండా మనం దీన్ని లాల్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లాల్ పెట్టామనుకో, ఇప్పుడు టైమింగ్ చైన్ కొత్త దేశం కాబట్టి ఎంత గ్యాప్ ఉంది, కంపల్సరీగా ఒక 7 గ్యాప్ ఉంది. ఓకేనా, ఇలా పెట్టినప్పుడు ఏంటంటే రిలీజ్ చేస్తుంది ప్రెజెంట్ టెన్షనర్ అనేది. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఒక 7 గ్యాప్ ఉంది. అదే మనకి టైమింగ్ చైన్ కానీ అరిగిపోయింది అనుకో ఇంత గ్యాప్ ఉండదు. అంటే జస్ట్ ఇది పట్టే అంత గ్యాప్ ఉంటుంది. ఓకేనా, ఇది పట్టే అంత గ్యాప్ ఉంటుంది, ఇంత గ్యాప్ ఉండదు. మనకి ఎక్కువ గ్యాప్ ఉంటే టైమింగ్ చైన్ సౌండ్ రానికుండా ఎక్కువగా ఆ నాయిస్ అనేది ఈ లోపల ఈ బ్లేడ్ అయితే ఏది ఉందో ఇందాక మీకు చెప్పే కదా, ఆ వీడియోస్ కానీ చూసుకుంటే బ్లేడ్ అనేది ఎంత హార్డ్ పెట్టలేదు అనేది అర్థం అవుతుంది. ఈ బ్లేడ్ అనేది టైమింగ్ చైన్ లూజ్ రానికుండా కతక్కని పట్టుకుంటుంది. ఓకే, ఇందాక మీకు ఇది టెస్ట్ చేసి చూపించినప్పుడు మనకి ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా వచ్చి నేనైతే ఇలా టెస్ట్ చేసి చూపించినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 7 దాకా వచ్చింది కాబట్టి 7 వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కొత్తది వేస్తుంది కాబట్టి నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకైతే ఎలా పెట్టామో అలాగే సేమ్ లోపల ఒక ప్యాడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక అనేది మీకు ఫస్ట్ది కానీ చూపిస్తాను. ఫస్ట్ది పెట్టినప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ ఆ స్కూడర్ అయితే ఏది ఉందో అది కనబడదు. ఇప్పుడు చూడండి స్కూడర్ అనేది కనబడుతుంది. అంటే టైమింగ్ చైన్ అనేది ఎక్కువగా సాగిపోదు, లైట్గా సాగద్ది. లైట్గా సాగినా సరే ఇది బ్లేడ్ అయితే ఏది ఉందో అది లూజ్ చేసిన వల్ల ఇంజిన్ నుంచి టైమింగ్ చైన్ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంది. అంటే ఇందాకడికి ఇప్పుడు కానీ చూసుకుంటే ఇందాక వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది. అంటే ఈ ఒక్కరా వెజ్ అనేది మనకి టైమింగ్ చైన్ కొత్తది వేసిన తర్వాత మనకి వచ్చింది.
ఓకే, ఇప్పుడు మరొకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెట్టాం, ఆల్మోస్ట్ 7 దాకా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఓకే 7 వరకు వచ్చింది. కరెక్ట్గా ఈ నిప్పల కాడికి వచ్చింది మనకి. చూడండి కరెక్ట్గా ఈ నిప్పల కాడికి వచ్చింది మనకి. ఇందాక 7 దాకా వచ్చింది, 7 దాకా వచ్చింది. అంటే ఒక్క రవ్వ అనేది టైమింగ్ చైన్ అనేది సాగింది అవ్వలేదంటే ఆ లూజ్ సౌండ్ వస్తుంది. ఆ ఒక్క రవ్వ సౌండ్ ఏంటంటే ఇక్కడ ఇలా టెన్షన్ అనేది పెట్టినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇంత గ్యాప్ ఉండదు. మీకు టైమింగ్ చైన్ గురించి ఇందా చెప్పిన వీడియోస్ కానీ చూసుకుంటే అర్థమవుద్ది. టోటల్గా ఇప్పుడైతే మనం టైమింగ్ చైన్ చేంజ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ గ్యాప్ అయితే కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా మనం ఇలా స్కూడర్ పెట్టి కానీ టెస్ట్ చేసుకోవచ్చు. స్కూడర్ పెట్టి టెస్ట్ చేయకపోయినా సరే దీనిపైన నట్టు గిట్టి లాంటిది ఏం వెల్డింగ్ చేయకపోతే ఇలా పెట్టినప్పుడు మనకి ఇంత గ్యాప్ వచ్చిందంటే మనకి టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేసినట్టుగా ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా మన బండికి అనేది టైమింగ్ చేంజ్ చేసిందా లేదనేది సింపుల్గా అయితే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెకానిక్లు కొంతమంది అయితే నీట్గా క్లీన్ చేస్తారు, అంటే ఓపెన్ చేసినట్టు తెలియకుండా మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు. కొంతమంది ఓపెన్ చేస్తారంటే నీట్గా తెలుస్తుంది, ఇంజిన్ పేస్ట్ అనేది అలాగే వదిలేస్తారు. అందుకని ఏంటంటే ఒక మెకానిక్ ఒక విధంగా చేస్తారు. కాబట్టి మనం అనేది ఇప్పుడు చూడండి, నేను కానీ ఇప్పుడు దీనికి టైమింగ్ చైన్ వేసాను, వాటర్ వాష్ చేయించిందంటే ఇంకేం తెలియదు, అంటే టైమింగ్ చైన్ మార్చినట్టు తెలియదు. అయినా సరే నేను టైమింగ్ చైన్ అనేది దీనికి చేంజ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా టైమింగ్ చైన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, బాగుందా లేదా, అంటే మెకానిక్ అనేది మార్చినాడా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంపల్సరీగా ఏంటంటే కొంతమంది మెకానిక్లు ఏం చేస్తారంటే మీకు ఇందాక చూపించినట్టుగా ఈ విధంగా నట్టు పెట్టి వెల్డింగ్ చేస్తారు పైన. ఎందుకంటే ఈ టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేసానికి వాళ్ళకి టైం లేక ఏం చేస్తారంటే కస్టమర్ టైమింగ్ చైన్ పోయింది అంటున్నాడు కాబట్టి పైన పెట్టి నట్టు వెల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా దీంట్లో ఏంటంటే ఈ సగం నట్టు గ్యాప్ ఏడు వస్తుంది మనకి. ఇందాక మీకు అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే దీంట్లో అయితే నట్టు పెట్టి వెల్డింగ్ చేస్తారు కదా, సగం నట్టు అంటే ఇంత మనకి ప్లే అనేది, అంటే టైమింగ్ చైన్ సాగింది ఏంటంటే దీంట్లోనే సగం నట్టు అనేది సాగద్ది, అంటే ఇంత సాగద్ది. దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇలా ఒక నట్టు పెట్టేస్తే ఆ టైమింగ్ చైన్ సౌండ్ అనేది తగ్గిపోద్ది కదా అని చెప్పి అనుకుంటారు. ఇలా నట్టు పెట్టినప్పుడు ఏంటంటే ఇంజిన్లో నాయిస్ వచ్చేస్తుంది, గజ్జన్ నాయిస్ వస్తుంది. అందుకని చెప్పేసి టోటల్గా ఇదే టెన్షన్ కానీ యూస్ చేయొచ్చు. మన లోపల టైమింగ్ చైన్ అనేది కొత్త దేశం కాబట్టి ఇదే యూస్ చేయొచ్చు. అయినా సరే మనకి దీంట్లో బ్లేడ్ అనేది కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి దాన్ని తీసి నేను కొత్త టెన్షన్ అయితే తీసుకొచ్చాను. ఓకేనా, ఇది టోటల్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకు వీడియో నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చినప్పుడు డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.